కవిత కస్టడీ పొడిగింపు. లిక్కర్ స్కామ్స్ కేసులో 4వసారి ఎక్స్టెండ్ చేసిన ట్రయల్ కోర్టు. ఈడీ కేసులో ఈ నెల 14, సిబిఐ కేసులో ఈ నెల 20 వరకు కస్టడీ. కవితకు హోమ్ ఫుడ్ ఇచ్చేందుకు పర్మిషన్ కోరిన అడ్వకేట్లు. ఇది కొత్తగా ఏం లేదులే, ఇప్పుడు పెద్దగా ఆశ్చర్యపోయేదో షాక్ అయ్యే న్యూస్ కూడా కాదు ఇది. ఆల్రెడీ పొడిగించుకుంటా పోతారు ఇంకో 2 నెలలని తెలుసు. ఇంకో జూన్ వరకో జూలై వరకో ఈ కేసుని ఇట్నే పొడిగించుకుంటా పోతారు. కవితకి ఇప్పుడేం బెయిల్ ఇవ్వరు. ఆల్రెడీ ఇప్పుడు 50 రోజులు అయిపోయింది కవిత జైల్లో పడి. ఇంకో 4 రోజులు గడుపుతారు. ఎట్లా చేసో 100 రోజులో ఓ 5 నెలల్లో జైలు ఉంచాలనే ఆలోచనతో అవుతున్నారు. నాకున్న సమాచారం మేరకైతే, నేను కొందరితోటి మాట్లాడిన మాటల ప్రకారం అయితే జూన్ లాస్ట్ వీక్లో లేదా జూలై ఫస్ట్ వీక్లో కవితకు బెయిల్ వస్తుంది. అక్కడ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, బీజేపీ లేకపోతే కాంగ్రెస్, 2 పార్టీలలో ఎవరో ఒకరు ప్రభుత్వం ఫామ్ చేసినా లేదా మూడో ప్రత్యామ్నాయం ఏదన్నా వచ్చినా, మూడో ప్రత్యామ్నాయం అయితే లేదు, కాకపోతే అన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్ను బలపరచడమా, ఇటున్న కూటమి కలిసి బీజేపీని బలపరచడమా, ఇది జరిగిన తెల్లారే కవితకు బెయిల్ వస్తాయి. ఎందుకంటే అప్పటికి రాజకీయాలు అన్నీ అయిపోయినట్టే కదా, ఇక బెయిల్ వస్తాయి. ఇక్కడ చూడు, వెలుగోడు మరీ 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 ఒకటి ప్రజల మెదళ్లలో రుద్దే ప్రయత్నం చేస్తాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటాను, ఢిల్లీ లిక్కర్ కేసు అంటలేడు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటాను. స్కామ్ జరిగింది అని వాడే డైరెక్ట్ చెప్తానన్నాడు. ఢిల్లీ లిక్కర్ కేసు అని అనవలసింది బదులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటాడు వాడు. దాంట్లో అక్కడ ఉన్నది మన దురుద్దేశం. స్కామ్ జరిగింది అనేది వీడే జడ్జి పాత్ర పోషించి చెప్తాను. కాబట్టి ఇక ఈడీ కేసులో ఈ నెల 14వ తారీఖు ఉన్నది, అదేవిధంగా సిబిఐ కేసులో ఈ నెల 20వ తారీఖు ఉన్నది. కాబట్టి ఈ నెల అయిపోయినట్టే. ఇక వచ్చే నెల 4వ తారీఖు రిజల్ట్స్ ఉన్నాయి. ఇక 4 అయిపోయినాక ఇంకో 2-3 వారాలకు కవిత బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా చూసుకున్న జూలై వరకు కవిత బయటకు వస్తుంది.